హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కాజు మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అచ్చం మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది ఈ కర్రీ. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఈ కర్రీ కోసం మనం మసాలాను రెడీ చేసుకుందాము. అంటే మసాలా పేస్ట్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 మీడియం సైజు టమాటాలను వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నానబెట్టుకున్న జీడిపప్పుని ఒక పావు కప్పు వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా ఒక పావు కప్పు వేసుకోండి. దీంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోండి. వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మసాలా పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ మష్రూమ్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాను. మీకు ఎంత సైజులో అయితే కావాలనుకుంటారో అలా చూసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో మష్రూమ్ కట్ చేసి ఉంచాం కదా, దాన్ని కూడా వేయించుకోండి. మష్రూమ్ని ఇలా ఆయిల్లో వేయించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ మష్రూమ్ వేయించుకునేటప్పుడు ఈ మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది. ఆ వాటర్ దిగి మళ్ళీ డ్రై అయిపోయేంత వరకు వేయించుకోవాలి. మష్రూమ్ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకొని ఇదే ఆయిల్లో ఇప్పుడు ఆనియన్ వేయించుకోవాలి. ఒకవేళ ఆయిల్ కనుక సరిపోతే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మసాలా పౌడర్లు వేసుకోండి. ముందుగా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే దీంట్లో ఒక 3/4 స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోండి. అలాగే దీంట్లో నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అదొక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది కొంచెం స్పైసీ తక్కువే ఉంటుందని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి కారాన్ని. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం సేపు మొత్తం ఇదంతా వేగనివ్వండి. ఒక నిమిషం తర్వాత మనం టమాటో పేస్ట్ ముందే రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. టమాటో పేస్ట్ని మొత్తం వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఎందుకంటే మనం టమాటాలు పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా ఇది ఉడకాలి కాబట్టి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి కాబట్టి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోండి. సాల్ట్ వేయలేదు కదా, ఓన్లీ మనం మష్రూమ్ వేయించుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కూరకు సరిపోయినంత టేస్ట్కి తగ్గట్టు చూసుకొని ఉప్పును కూడా వేసుకోండి. మష్రూమ్ని కూడా వేసేసుకోండి. వేసుకుంటే మనకి మసాలాలన్నీ మష్రూమ్కి కూడా పడతాయి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకోండి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి బాగా దగ్గరికి ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఇలా దగ్గరికి ఉడికింది కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుందంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో కస్తూరి మేతిని కొంచెం ఇలా నలిపేసి వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. దీంట్లో మీకు ఇష్టం ఉంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ను కూడా వేసుకోండి. క్రీమ్ కనుక లేకపోతే ఇంట్లో మేగడ ఉంటుంది కదా, మేగడని కొంచెం సాఫ్ట్గా చేసి వేసుకోండి పైన, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులో జీడిపప్పును కూడా వేసుకోండి. వేయించుకొని ఉంచుకున్నాం కదా పక్కన, ఆ జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. అంతేనండి, చూసారు కదా కాజు మష్రూమ్ మసాలా కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే ఇది రోటీ, చపాతీ, రైస్లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మనకి రెస్టారెంట్ స్టైల్లో అంటే అక్కడ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ రెస్టారెంట్స్లో వాటిల్లో సేమ్ అదే విధంగా మనం చేసుకున్న చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక
లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.